ఈ వాటర్ మెలన్స్ అంతా కూడా చాలామంది కొంటూ ఉంటారు. నేను యూట్యూబ్లో రకరకాల వీడియోలు చూశాను సార్. ఒకళ్ళేమో పేపర్ తీసుకొని వాటర్ మెలన్ కట్ చేసి ఇలా అంటించి ఇదిగో చూసారా ఇది కలర్ వచ్చింది అంటారు. ఇంకొకళ్ళేమో చెయ్యిలా పట్టుకొని ఇలా అంటారు. కొంతమంది ఏమో కలర్ ఉంటేనే అది న్యాచురల్గా వచ్చే కలర్ అంటారు. అసలు వాటర్ మెలన్ దాంట్లో కూడా ఏదైనా కల్తీ చేస్తారా సార్? ఈ టెస్ట్ మనం ఎలా చేసుకోవాలి? ఇది యాక్చువల్గా యూట్యూబ్లో వాళ్ళు ఎవరో వచ్చి ఇంజెక్ట్ చేసి కలర్ వచ్చింది, కానీ పండుకి ఆటోమేటిక్ కలర్ వస్తుంది. నెంబర్ 1. ఇంకా మీకు అనుమానం ఉంటే టిష్యూ పేపర్ తీసుకోవాలి సార్. అంతేగాని మామూలు వైట్ పేపరు, ఎప్పుడు వైట్ పేపర్ కానీ న్యూస్ పేపర్లు కానీ ఎప్పుడు వాడద్దు సార్. టిష్యూ పేపర్ తీసుకుని కరెక్ట్ దానికి అద్ది మీరు చూసుకుంటే దానికి అంటుకుంటే కలర్ ఏమైనా యాడ్ చేసేయడం చూసుకోవాలి. ఎందుకంటే ఒక సిరంజి ద్వారా పంపుతున్నట్టుగా వీడియోలు వచ్చినాయి, కానీ అన్ని కాయలకి అన్ని సిరంజీలు వాడతాడా అనేది డౌట్ వస్తుంది ఇంత. కానీ ఒకవేళ అనుమానం నివృత్తి చేసుకోవాలి మానవుడు, లేకపోతే అది తిన్నప్పటి నుంచి మనకు అనుమానమే ఉంటుంది. అసలు ఆ కలర్ అనవసరం, తిన్న అది మంచి కలరు కాదు. అనవసరంగా పండు తినటం వల్ల లాభం కంటే మానసికంగా మనకి పండు తినటం వల్ల బాధ మనసులో నుంచి వచ్చేస్తుంటుంది. చాలామంది అంటారు అదేది రోగుల దగ్గరికి పళ్ళు తీసుకెళ్ళి ఇస్తాం మనం అది పేషెంట్లకి, కానీ పళ్ళు తిని పేషెంట్లు అవ్వకూడదురా బాబు ఎవరు అనేది ఉంది. కాబట్టి ఏదైనా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఏదైనా రెగ్యులర్గా తీసుకునే షాప్లో తీసుకుంటే వాడు కూడా మనం మోసం చేసే కార్యక్రమం, వాడు కూడా ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడో వాడికి కూడా తెలుసు ద సోర్స్ ఆఫ్ సప్లై. కాబట్టి మంచి కాయలు చేసేవాడి దగ్గర తెచ్చుకుంటాడు. కాబట్టి చూసుకుని మనం తీసుకునే బాధ్యత మన కన్జ్యూమర్స్ కూడా ఉంది సార్. అంటే కలర్ అంటితే అది ఖచ్చితంగా అంటే కలర్ అంటదు మామూలుగా. టిష్యూ పేపర్ పెట్టి బాగా దాన్ని ప్రెస్ చేసి తీస్తే కలర్ అంటితే కలర్ ఉన్నట్టు. మీకు FSSAI వీడియోస్ కూడా ఉన్నాయి, నేను పంపిస్తాను మీకు కావాలంటే పర్సనల్గా. FSSAI అది క్లియర్లీ ఇచ్చిందనమాట, టెస్ట్ చేసి పంపించింది. మీరు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒకసారి కనుక ఓపెన్ చేస్తే ఫేస్బుక్, దాంట్లో మీకు అన్ని రకాల టెస్టులు ఏ విధంగా చేసుకోవాలని కూడా మీకు క్లియర్ చూపిస్తుంది. ఈవెన్ ఇప్పుడు మామిడి పళ్ళు సీజన్ కూడా కదా సార్. మామిడి పళ్ళు చూడడానికి ఏమో బాగా మంచి బ్రైట్ కలర్లో పండిపోయినట్టు ఉంటాయి సార్. తింటేనేమో మొత్తం పుల్లగా పచ్చికాయ ఎలా ఉండదో అలా ఉండదు సార్. కాల్షియం కార్బైడ్ ఎసిరని అది గతంలో చేసేవాళ్ళని విన్నాము. 2014 కంటే ముందు కాల్షియం కార్బైడ్ మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. హైకోర్టులు, రాష్ట్ర హైకోర్టులు, సుప్రీంకోర్టులు అందరూ డిసిషన్ ఇచ్చినాయి. కాల్షియం కార్బైడ్ ఎట్టి పరిస్థితుల్లో వాడేది లేదు. మన తెలంగాణ రాష్ట్రంలో అయితే కాల్షియం కార్బైడ్ పూర్తిగా నిషేధం, ఎక్కడ వాడలే. వాళ్ళు ఏం చేస్తారంటే ఎస్టిలిన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది అనమాట. ఎస్టిలిన్ గ్యాస్ దాని పర్మిషన్ ఉంది, దాన్ని వాడతారు. కానీ ఇది కాల్షియం కార్బోనేట్ వేయటం లేదు. దానికి ఒక ప్రొసీజర్ ఇచ్చింది FSSAI. ఆ ప్రొసీజర్ ప్రకారం పళ్ళు పండించుకోవాలి అంతే. ఇథిలిన్ గ్యాస్ తెచ్చుకోవాలి, ఎస్టిలిన్ కంటే ఇథిలిన్ గ్యాస్తో పండించుకోవాలి. ఎస్టిలిన్ గ్యాసులు ఇవన్నీ ఏది ముట్టుకోవద్దు. ఇథిలిన్ పౌడర్ తోటి చేసిన గ్యాసే రిలీజ్ అవుతుంది. ఇంకెప్పుడు దానికి అటాచ్ డైరెక్ట్గా పెట్టకూడదు. ఒక రూమ్లో పెట్టినామంటే ఆ రూమ్లో ఇథిలిన్ ఛాంబర్లోనే పెట్టాలి. దాంట్లో నుంచి పళ్ళు పండుతాయి, కానీ టైం పడుతుంది. ఇప్పుడు దేనికైనా టైం పడాలి. టైం పడిన దాన్నే తినాలి. కానీ ఇవాళ పళ్ళు తెచ్చేసాము, వీళ్ళు కట్ చేసాము, ఇవాళే పడిపోతే మీకు రెండో రోజు ఉండదు కదా సార్. అందుకని వీళ్ళు వర్తకుల మీద కూడా మీరు వాళ్ళకు కూడా అవగాహన సదస్సులు పెట్టాము సార్. మన మెయిన్ మార్కెట్లో అవగాహన సదస్సులు పెట్టాము. తర్వాత పోలీస్ పెట్రోలింగ్ చేసింది, మన ఫుడ్ ఇన్స్పెక్టర్లు పట్టుకున్నారు, చాలా చేశారు. పళ్ళ విషయంలో మాత్రం ఎప్పుడు రాజీ పడదు. ఎందుకంటే నేను అన్నా కదా, అనారోగ్యం ఉన్నవాడే పళ్ళకు వాడికి ఇచ్చి మన ఆరోగ్యం పాడు చేయకూడదు. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడాలి. ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా పట్టినది ఆ విషయంలో. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆల్సో చాలా బాగా చేస్తుంది. మా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అయితే ఇంకా ఏప్రిల్ మాసం నుంచి జూన్ మాసం వరకు ఈ పని మీద ఉంటారు.